కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు నాకేం బంధనాలు లేవు, నేను ఫ్రీ బర్డ్ కదన్నా, ఇప్పుడు నాకేం బంధనాలు లేవు. అంటే పర్టికులర్గా గ్రనైట్ మాఫియాకి సంబంధించి మీ అందరికీ తెలుసు, గ్రనైట్ వాడాల్సిందే, తీయాల్సిందే, ఎందుకంటే అది సహజంగా నేచర్ ఇచ్చిన గిఫ్ట్, దానివల్ల డెవలప్ చేయొచ్చు. కానీ దారుణమైనటువంటి వైలేషన్స్ జరిగినాయి, అవన్నీ కూడా చూసి చూడనట్టుగా పోయినాం. ఆ సందర్భంలో మరి బీజేపీ నుండి కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. ఫైన్లు కట్టాలి, కొంతమంది కడతలేరని ఆరోపణలు చేసిర్రు. తర్వాత ఎందుకో ఏమో తెలియదు కానీ అందరు సైలెంట్ అయిపోయారు మళ్ళీ. సో ఉద్యమాలు చేసిన కొంతమందిని జైళ్ళల్లో వేసి కూడా హింసించిన సంగతులు కూడా మీ అందరికీ తెలిసే ఉంటాయి. సో గ్రనైట్ మీద పోరాటం అనేటటువంటిది, మన వనరుల మీద పరిరక్షణ కోసం పోరాటం అనేటటువంటిది, మన పర్యావరణ పరిరక్షణ మీద పోరాటం అనేటటువంటిది జాగృతి ఒక ప్రయారిటీ అంశంగా తీసుకుంటుంది. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మేము వాటిని ఎండగడుతూ ఉంటాం, వాటిని అరికట్టడానికి కూడా డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ తెలుసు, మామూలుగా అయితే చూస్తే బోర్డు మీద బంద్ వేసినట్టే ఉంటుంది, కానీ లోపల నడుస్తూనే ఉంటుంది మళ్ళీ. సో అవి మరి ఎట్లా ఆపాలి అనేటటువంటిది మీలాంటి వాళ్ళందరూ మద్దతు ఉంటేనే ఆపడం జరుగుతుంది. అల్టిమేట్గా మన తెలంగాణ, మన కరీంనగర్ కాపాడుకుంటే పర్యావరణం మనకే బాగుంటుంది. ఎంత లోతుంది రాయి అంత లోతు నేను తవ్వుతా అంటే మొత్తం వాటర్ టేబుల్ డిస్టర్బ్ అవుతుంది. గవర్నమెంట్ ఎంతవరకు చెప్పిందో అంతవరకు చేస్తే మాత్రం బాగుంటుంది. దానికోసం మేము కట్టుబడి ఉన్నాం. రాజకీయ శూన్యత అనేది 100% ప్రతి సందర్భంలో ఉంటుంది. ఇవాళ కూడా ఉన్నదనే నేను భావిస్తున్నా. ఇవాళ ఇక్కడ మాట్లాడినటువంటి అనేక మంది ప్రతి జిల్లాలో కూడా అదే విధంగా మాట్లాడుతూ అటువంటి ఒపీనియన్సే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని పార్టీలను నమ్ముకొని మేము దగాపడి ఉన్నాం, మాకు జరగాల్సిన న్యాయం జరగలేదు, మా ప్రాంతానికి దక్కాల్సినటువంటి వనరులు దక్కలేదు, రావాల్సినటువంటి గౌరవం లభించలేదు, ఇట్లా అనేకమైనటువంటి అంశాల మీద కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయ శూన్యత ఉందా లేదా అన్నది ఒక పక్క అయితే, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట్లాడే గొంతుకలు ఉన్నాయా లేవా అనేటటువంటిది పెద్ద ప్రశ్న. ఆ గొంతుకగా మేము మారదలుచుకున్నాం, ప్రజల గొంతుకగా మారదలుచుకున్నాం, అదే పని చేస్తూ ముందుకెళ్తాం. 100% బీఆర్ఎస్ పార్టీ మీరు చూసిండ్రు, ఇవాళ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇద్దరు జూబ్లీహిల్స్లో బిజీగా ఉన్నారు. ఇక్కడ వాన వచ్చింది, వరద వచ్చింది, ఆడ వరంగల్లో ఘోరమైన పరిస్థితి ఉంది, ఖమ్మంలో ఘోరమైన పరిస్థితి ఉంది. ఈ మానకొండూరు నిన్న నేను కల్వలకు పోయినా, అక్కడ రైతులు 6,000 ఎకరాలు దాదాపు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు రాలేదు ఇంతవరకు, పోనీ ఓడిపోయిన ఎమ్మెల్యే గారు కూడా రాలేదు. నేనేమంటున్నా అంటే ఓడిపోయిన ఎమ్మెల్యే గారు వచ్చి తొందరగా రిపేర్ చేయమని అడగాలి. గెలిచిన ఎమ్మెల్యే రిపేర్ చేస్తామని చెప్తామని గెలిచిండు కాబట్టి ఆయనన్నా రావాలి. అంటే రెండు పక్షాలు కూడా ప్రజల్లో తిరగడం లేదు. కాబట్టి ఆ పాత్ర జాగృతి పోషించదలుచుకున్నది. మేము ప్రజల దగ్గరికి వెళ్తాం, వాళ్ళ సమస్యల దగ్గరికి వెళ్తాం, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తాం. జాగృతి ఎప్పుడైనా రాజకీయ వేదికనే కదన్న. మేము తెలంగాణ ఉద్యమంలో మేము బతుకమ్మలే కాదు, బతుకమ్మలు ఆడటమే కాదు, బాంబులు కూడా వేస్తామని చెప్పినాం. ఏం సాంస్కృతిక వేదికగా లేం, మేము ఎప్పుడైనా రాజకీయాలే మాట్లాడినాం. నో బీఆర్ఎస్తోని అటాచ్డ్ ఉన్నామా లేదా అన్నది పక్కన పెడితే, జాగృతి ఎప్పుడైనా సరే ప్రజల కోసమే మాట్లాడింది, ఇప్పుడు కూడా అదే చేస్తాం. ఇప్పుడు తీసుకున్న లైన్ కూడా తెలంగాణనే, అప్పుడు తీసుకున్న లైన్ కూడా తెలంగాణనే. అంటే ప్రధానంగా ఒకటండి, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, అసలు ఓవరాల్గా కార్మికుల హక్కులు కాలరాసేటటువంటి ప్రయత్నం ఈ మోదీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నిరంతరం జరుగుతుంది. దానిని చేయాల్సినంత ఫైట్ అయితే బీఆర్ఎస్ కూడా చేయలేదు, కాంగ్రెస్ కూడా చేయలేదు. అసలు ఇంతవరకు రాహుల్ గాంధీ గారు లేబర్ చట్టాల మీద ఎక్కడైనా మాట్లాడినరా చూడండి మీరు. ఆయన రైతులకు సంబంధించిన చట్టాల మీద మాట్లాడింది, ఇప్పుడు కొత్తగా ఓటు చోరీ మీద మాట్లాడుతున్నారు. అన్ని లేబర్ కోడ్లు తీసి 3 కోడ్లు చేసిరండి. ఎంత దారుణంగా ఉన్నాయి లేబర్ కోడ్స్ అంటే. నేను చాలా దగ్గరగా కార్మిక వర్గాలతో పనిచేస్తాను కాబట్టి దానివల్ల జరిగే నష్టం ఏందన్నది అర్థమవుతుంది. 20 మంది ఉన్న ఫ్యాక్టరీకి ఇప్పుడైతే రెగ్యులేషనే లేదు.
20 మంది అక్కడ లేడీస్ పనిచేస్తే కనీసం ఒక సింగిల్ బాత్రూమ్ లేకున్నా కూడా మనలాంటి విలేకరులమో రాజకీయ నాయకులమో ఎవరైనా పోయి అడుగుదామంటే కూడా అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే హక్కే లేదు, తీసేసిరు. అయినా కూడా ప్రధాన స్రవంతి పార్టీలు ఎవరం కూడా మాట్లాడలేదు. అందులో నేను కూడా ఉన్నా, ఎవరం కూడా మాట్లాడలేదు. అక్కడక్కడ మేము మాట్లాడేటట్టు మాట్లాడడం కానీ ఆ వాయిస్ బయటికి రాలేదు, ఉద్యమం జరగలేదు, అవి మారలేదు. రైతు చట్టాలు ఎట్లయితే మారినాయి ఉద్యమాలతోని, కార్మిక చట్టాలు మాత్రం మారలేదు. ఇక సిపిఐ సిపిఎం పార్టీలు వాళ్ళు అప్పుడప్పుడు చేసినంత చేసిరు, వాళ్ళ కాలేదు. దేశవ్యాప్తంగా బంద్ చేసినా కూడా మార్పు అయితే రాలేదు. సో వీటి మీద ఆర్టీసీ అయినా ఏదైనా తప్పు ఎవరిదున్నా సఫర్ అవుతున్నది మాత్రం కార్మికులు. వాళ్ళకైతే పరిష్కారం రావాలి, దానికోసం ప్రయత్నం చేస్తాం. అంటే ప్రధానంగా ఒకటండి, అసలు లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్న విషయం ఎవరికి అర్థమవుతలేదు. వచ్చినప్పుడు తప్పకుండా జాగృతి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రకటిస్తాం. మీరు అన్నట్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇప్పుడే ఇంకా మేము చెప్పలేం, ఇంకా 2 నెలల సమయం కావాలని నిన్ననే స్పీకర్ గారు కూడా సుప్రీంకోర్టులో మళ్ళీ అప్పీల్ చేసినారు. అంటే సాగదీసేటటువంటి ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుంది తప్పితే మరి వాళ్ళను కంప్లీట్గా రెసిగ్నేషన్ చేపించి కాంగ్రెస్లోకి తీసుకుందామనే ప్రయత్నం కూడా చేయడం లేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాకు సంబంధం లేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జాగృతి ఎటువంటి స్టాండ్ కూడా తీసుకోవడం లేదు. ఎందుకంటే డెఫినెట్గా అండి, ఫీ రియంబర్స్మెంట్ మీద మీరు చూసుంటారు. నేను ఒక్కదాన్నే కౌన్సిల్లో బలంగా నిలదీస్తే సీఎం గారు నేను ఎవ్రీ మంత్ పే చేస్తాం ఫీ రియంబర్స్మెంట్ అని మాట ఇచ్చిండ్రు. కానీ ఆ తర్వాత ఆ మాట కూడా ఎగ్గొట్టిరు. మొన్న స్కూల్స్ కాలేజీలు అన్నీ బంద్ పెడతామంటే 600 కోట్లు రిలీజ్ చేస్తాం, మళ్ళీ అది క్లోజ్ చేసి ఇప్పుడు వీళ్ళు స్కూల్స్ కాలేజీలు అన్నీ కలిసి 10 లక్షల మందితో హైదరాబాద్ నగరాన్ని నింపుతాం, కవాతీ చేస్తాం అంటున్నారు. అట్లాంటిది ఏదన్నా ఉంటే తెలంగాణ జాగృతి ముందు వరుసలో ఉంటుంది. ఈ స్కూల్స్, బడ్జెట్ స్కూల్స్, కాలేజెస్ మూతపడకుండా మా వంతు ప్రయత్నం మేము